ఎలిగేడులో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ అవగాహన కార్యక్రమం జరిగింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ధరణితో రైతులు ఇబ్బంది పడిన సంగతి మంత్రులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతి సమస్య మీద కోర్టుకు పోకుండా జిల్లాలోనే పరిష్కారం అయ్యేలా భూభారతి రూపొందించామని మంత్రులు ఈ సందర్భంగా చెప్పారు. విచ్చేసి వేదికకు వెనకాల ఉండేటువంటి చైర్ల ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ ధరణి ఇబ్బందుల గురించి ఇదే మండలంలో ఏ గ్రామం అన్నది గ్రామంలో సుదీర్ఘమైన చర్చ, ధరణితో రైతన్నలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో ఆనాడు చర్చ పెట్టారు. మీ దీవెనలతో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే ధరణికి మోక్షం కలిగించి పేదవాడు కోరుకునే చట్టాన్ని తెస్తామని ఆనాటి మన నాయకులు ఆదేశానుసారం, సూచనలనుసారం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి 2025 చట్టాన్ని, ప్రజలు కోరుకునే చట్టాన్ని, ప్రజలు ఏ అంశాలు ఉండాలనో చట్టాన్ని కోరుకుంటున్నారో ఆ అంశాలన్నిటినీ చట్టంలో పెట్టి మీ చుట్టమలాగా గడిచిన నెల 14వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని రాష్ట్ర రైతాంగానికి, భూములున్న ఆసాములకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద ఆ రోజు మా అక్కలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ గుండెపై చేసుకొని ఈ సంవత్సరంన్నర కాలంలో మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చేసిందా లేదా? ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే బస్సులలో మా ప్రభుత్వం, మా రవాణా సంస్థ ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం కలిగించింది అని పోతే బస్సులలో ఇరికటంగా ఉంటే దాన్ని ఫోటోలేసి, ఇక్కడున్న చాలామంది ఫోటోలేసి టీఆర్ఎస్ సంబంధించిన వారి నాయకత్వం ఫోటోలేసి కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. ఇదా బస్సు ప్రయాణం అని అడిగారు. అయినా కానీ వెనుక గోలే. మేము ఒక యజ్ఞం చేస్తూ ఉన్నాం. ఏది 6 గ్యారెంటీలు ఇచ్చినాం. 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయాలని మేము నిరంతరం ఉన్న పరిస్థితులను చక్కబెడుతూ, ఆర్థిక పరిస్థితులను చక్కబెడుతూ ఈ 6 గ్యారెంటీలను కూడా తప్పకుండా అమలు చేసే కార్యాచరణ తీసుకొని ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.